బీజేపీ ఎమ్మెల్యేపై ఆ మాజీ మంత్రి ఆరోపణలు వైరల్ అవుతున్నాయా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన మాటల యుద్ధం కొత్త టర్న్ తీసుకుంటుందా? ఎమ్మెల్యే కౌంటర్ అటాక్ తో అడవుల జిల్లా రాజకీయాల్లో అలజడి మొదలైందా? మాజీ మంత్రి చెబుతున్నట్లు కాటన్ కొను గోల్మాల్ నిజమేనా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎవరు? వేడి పెనం మీద సుర్రుమంటూ దోసలేసినట్టే ఉంది అక్కడి రాజకీయం. ఆదిలాబాద్ అంటేనే రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి జోగు రామన్న బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్యాన్ ట్యాక్స్ పేరిట నియోజకవర్గంలోని అన్ని రకాల వ్యాపారాల నుంచి వసూళ్లు చేస్తున్నారని జోగు రామన్న ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి ఆరోపణలు అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. తాను డబ్బు వసూలు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని మాజీ మంత్రి జోగుకు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే. కొద్ది రోజుల క్రితం మరోసారి సీసీఐ పునరుద్ధరణకు పాయల్ శంకర్ ఏం చేస్తున్నాడని జోగు రామన్న నిలదీశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని ఒప్పించి తెరిపించాలంటూ డిమాండ్ చేశారు. సీసీఐని అడ్డుపెట్టుకుని బీజేపీ ఆదిలాబాద్లో గెలిచిందని, ఇప్పుడు దాన్ని వేలం వేస్తోందని జోగురామన్న ఆరోపణలు చేశారు. దీంతో పాయల్ శంకర్ గట్టిగానే కౌంటర్ అటాక్కి దిగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మంత్రిగా 5 ఏళ్లు కొనసాగారు. మీ హయాంలో సీసీఐ పునరుద్ధరణకు ఎందుకు ముందడుగు పడలేదని జోగుని నిలదీశారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎవరెవరి ఇళ్లకు ఎంతెంత డబ్బులు సంచులు పోయాయో అందరికీ తెలుసని సంచలన ఆరోపణలు చేశారు. రామన్న అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కలప స్మగ్లింగ్, హరితహారం, కొన్ని జిన్నింగ్ మిల్లులలో జరిగిన అక్రమ కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రికి తానే ఫిర్యాదు చేశానన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్. అవన్నీ అవాస్తవాలైతే నిరూపించుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతుండగానే మరోసారి పాయల్పై రామన్న చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆదిలాబాద్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో ప్రైవేట్ డీలర్లకు అండగా పాయల్ శంకర్ వ్యవహరించారని ఆరోపణలు చేశారు జోగు రామన్న. రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పత్తి రైతులు సాగు చేసిన పత్తితో 49 లక్షల బేళ్లు ఉత్పత్తయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇందులో 41 లక్షల బేళ్లు సీసీఐ ద్వారా ఖరీదు చేసినట్లు చెబుతున్నారని, మరో 8 లక్షల బేళ్లను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెక్కలున్నాయన్నారు. అయితే సీసీఐ కేవలం 6.5 లక్షల మంది రైతుల నుంచే పత్తి కొనుగోలు చేసినట్లు ఉందన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు ప్రైవేటు వ్యాపారులతో సమావేశమై రైతులను నిలువునా మోసం చేసే యత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తప్పుల తడకగా ఉన్న లెక్కలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు జోగు రామన్న. జిల్లాలోని కొన్ని జిన్నింగ్ మిల్లులలో జరిగిన అక్రమ కొనుగోళ్ల విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిందే తానంటున్నారు పాయల్ శంకర్. ప్రైవేటు డీలర్లతో కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కనీస అవగాహన లేదా అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్యే. తనపై దుష్ప్రచారం చేస్తే నమ్మడానికి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని, అబద్ధాల కోరు ఎవరో జిల్లా ప్రజలకు తెలుసన్నారు పాయల్ శంకర్. ఇకపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నేతల మాటల యుద్ధంపై జిల్లా ప్రజలు నిప్పులేందే పొగరాదనుకుంటూ ఆరోపణల వెనుకున్న వాస్తవాలపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత నిందారోపణలతో నేతలపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.